And which branch you guys are from? AIML, ma'am. AIML. Okay, fine. Only AIML? Yes, ma'am. Okay. So, I'll just tell you, I'll just share my screen. 1 second. I'll share my screen. సో మీటింగ్ లీవ్ అవ్వద్దు టిల్ దిస్ 1 hour 1.5 hour వరకు కాన్సన్ట్రేట్ చేయండి. మీకేంటంటే ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. మీరు సెమిస్టర్ మొత్తంలో చదివింది అది ఒక 50% అయితే ఫ్యూ డేస్ బిఫోర్ ఎగ్జామ్ చదివేది అందులో తీసుకున్న ఇన్పుట్స్ అవి డిఫరెంట్. ఓకే, సో డోంట్ లీవ్ ద మీటింగ్ ఇన్ బిట్వీన్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ మిస్ అయిపోతారు మళ్ళీ. Is my screen visible? స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? వెరీ గుడ్. ఫస్ట్ సిలబస్ చూడండి. సో ఫస్ట్ యూనిట్ మీకు ఉన్నది ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ లో ఏంటి, యూనిట్ 1 మొత్తం ఈజీగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఎన్ఎల్పి ఎలా వచ్చింది, దాంట్లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అందులో ఉన్న లాంగ్వేజ్ మోడలింగ్స్ ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆల్సో ప్రాసెస్, ట్రాన్స్డ్యూడర్స్ అంటే ఏంటి, టోకెనైజేషన్ ఎలా చేస్తాము, డిటెక్టింగ్ అండ్ కరెక్షన్ స్పెల్లింగ్ ఎర్రర్స్, మినిమం ఎడిట్ డిస్టెన్స్. సో ఇదంతా ఏంటంటే ఎన్ఎల్పి బేస్. ఎన్ఎల్పి ఎలా స్టార్ట్ అయింది, ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ కేమ్, మనం ఫేస్ చేసే ఛాలెంజెస్, అందులో ఉన్న టెక్నిక్స్, అందులో ఉన్న టైప్స్, ఇవన్నీ ఫస్ట్ యూనిట్ లో ఉంటాయి. సెకండ్ యూనిట్ కి వస్తే వర్డ్ లెవెల్ అనాలిసిస్. ఇక్కడ మనకు ఎన్గ్రామ్, అన్స్మూత్ ఎన్గ్రామ్, ఎవాల్యుయేటింగ్ ఎన్గ్రామ్స్, స్మూతింగ్, ఇంటర్పోలరేషన్ అండ్ బ్యాక్ ఆఫ్, వర్డ్ క్లాసెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, ఇవన్నీ ఏంటంటే టెక్నిక్స్. ఓకే, అండ్ థర్డ్ యూనిట్ కి వస్తే సింటాక్టిక్ అనాలిసిస్. సింటాక్టిక్ అనాలిసిస్ అంటే ఒక టెక్స్ట్ ని మనం ఎలా డివైడ్ చేసి దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తాము, దానికి సంబంధించిన టెక్నిక్స్, ఇవన్నీ థర్డ్ యూనిట్ లో ఉంటాయి. ఫోర్త్ యూనిట్ సిమాంటిక్ అండ్ ప్రాగ్మాటిక్స్. సో ఇందులో కూడా టెక్నిక్స్. అండ్ లాస్ట్ యూనిట్ దట్ ఈస్ డిస్కోర్స్ అనాలిసిస్ అండ్ లెక్సికల్ రిసోర్సెస్. అంటే మనము ఈ లెక్సికల్ రిసోర్సెస్ అంటే మనం ఈ ఎన్ఎల్పికి సంబంధించింది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తున్నాము, ఎలా ప్రాసెస్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ సిలబస్. సో మీకు ఈజీగా ఉండే యూనిట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఈజీగా చేయొచ్చు. సెకండ్ యూనిట్ కూడా ఈజీగానే ఉంటుంది. ఫ్రమ్ 3, 4, 5 మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తాము. ఆల్సో ఏ క్వశ్చన్ కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అది చూద్దాం. సో కమింగ్ టు ద
ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. ఇది జేఎన్టీయు హైదరాబాద్ది R18 రెగ్యులేషన్. సో మాక్సిమం మార్క్స్ వచ్చి 75. ఇవేంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఓకే. అండ్ దీనికి మన సిలబస్కి డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ద కాన్సెప్ట్, ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఈజ్ సేమ్. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం దానికి ఎలా ఆన్సర్ చేయాలి, ఓకేనా. ఇవి క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు కానీ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మనకి R18 రెగ్యులేషన్ క్వశ్చన్ ఎన్ఎల్పి తీసుకుంటే మాక్సిమం మార్క్స్ 75. ఈ 75 లో ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటాయి. పార్ట్ ఏ అనేది కంపల్సరీ రాయాలి, 25 మార్క్స్ ఉంటాయి పార్ట్ ఏకి. అందులో చాయిసెస్ ఉండవు, యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్. పార్ట్ బికి వస్తే మీకు ఎనీ 1 క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది ఫ్రమ్ ఈచ్ యూనిట్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఈ 10 మార్క్స్ లో కూడా ఈ ఈచ్ క్వశ్చన్, పార్ట్ బిలో ఈచ్ క్వశ్చన్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కూడా ఇవ్వచ్చు, సబ్ క్వశ్చన్స్ లాగా ఇవ్వచ్చు, ఓకే. సో పార్ట్ ఏ ఏంటంటే ఇక్కడ చాయిసెస్ ఉండవు, మనకి అన్ని రాయాల్సిందే కంపల్సరీ. ఎస్, అర్థమవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. సో దెర్ ఇస్ నో చాయిస్ ఇన్ పార్ట్ ఏ. సో ఇక్కడ చూస్తే మనకి 1ABCD అలా మనకి 10 ఉన్నాయి క్వశ్చన్స్, ఫ్రమ్ A to J టోటల్ 10 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ 25 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్. మనకి క్వశ్చన్ ని బట్టి మార్క్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అలోమోర్ఫ్స్, దానికి 2 మార్క్స్, ఓన్లీ డిఫైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వాట్ ఈస్ లెక్సమీ, లిస్ట్ ఇట్స్ కేటగిరీస్. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి దానికి 3 మార్క్స్ ఇచ్చారు. అండ్ అండ్ సి వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ట్రీ బ్యాంక్, ఇది 2 మార్క్స్. నెక్స్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రేజ్ స్ట్రక్చర్ ట్రీ. ఇక్కడ ఏంటంటే మీరు స్ట్రక్చర్ డ్రా చేయాల్సి వస్తుంది కాబట్టి డయాగ్రామాటిక్ ఫార్మాట్ కాబట్టి ఎక్కువ మార్క్స్ ఇచ్చాడు, 3 మార్క్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సిమాంటిక్ పార్సింగ్. సిమాంటిక్ పార్సింగ్ కూడా మీ సిలబస్ లో ఉంది, దానికి 2 మార్క్స్ ఇచ్చాడు. హౌ టు ఐడెంటిఫై అన్ ఈవెంట్ ఇన్ ద టెక్స్ట్, దానికి 3 మార్క్స్ ఇచ్చాడు. అండ్ లిస్ట్ వర్బల్ ప్రిడికేట్స్ దట్ డిమాండ్ 2 ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్, సో ఇట్ ఈస్ 2 మార్క్స్. అగైన్ సజెస్ట్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ అ మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్, దానికి 3 మార్క్స్ ఇచ్చాడు. రిప్రజెంటేషన్ సిస్టమ్ అన్నాడు కాబట్టి మేబీ ఇట్ ఈస్ అ డయాగ్రామాటిక్ సిస్టమ్, దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గివెన్ ఫర్ 3 మార్క్స్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై cohesion in NLP, దానికి 2 మార్క్స్. అండ్ వాట్ ఈస్ ఎన్గ్రామ్, దట్ ఈస్ ఫర్ 3 మార్క్స్. సో ఈ పార్ట్ ఏలో మనం అన్ని రాయాల్సిందే కంపల్సరీ, దెర్ ఇస్ నో చాయిస్. సో ఇక్కడ ఈ ఈచ్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఎలా రాయాలి, అండ్ ఆల్సో బిఫోర్ మనం ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు ఎవ్రీవన్ షుడ్ బి అవేర్ దట్ ఇది మీకు ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఓన్లీ ఫర్ మనం క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం రాయాలి, కంటెంట్ ఏం రాయాలి అని మాత్రమే. టోటల్ ఇదే రాస్తామని మాత్రం మీరు మైండ్లో నుంచి తీసేయండి. అది ఇలానే రాయొద్దు. జస్ట్ ఇందులో ఏంటంటే ఏ పాయింట్ రాయాలి అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ దీన్ని మీరు ఎలాబొరేట్ గా ఎగ్జామ్ లో రాయాలి. అంటే మార్క్స్ ని బట్టి మీరు క్వశ్చన్ ఆన్సర్ లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా మీరు 1 వర్డ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోదు, ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను మీకు ఈజీగా లాస్ట్ మినిట్ రెఫరెన్స్ లాగా ఉంటుంది కాబట్టి నేను మీకు పాయింట్స్ వైజ్ ఇచ్చాను, ఏం రాయాలి ఎలా రాయాలి. బట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ లో ఇలా పాయింట్స్ రాయొద్దు, కొంచెం ఆ పాయింట్ రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కింద, మళ్ళీ నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి, అడ్వాంటేజెస్ ఉంటే అడ్వాంటేజెస్ ఇవ్వాలి. సో మాక్సిమం ఎన్ఎల్పి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటికల్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అ థియరాటికల్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ డయాగ్రామ్స్ అండ్ స్టెప్స్.
కాబట్టి మనం ఎంత లెంతీగా ఆన్సర్స్ రాస్తే మనకంత మాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది బ్యాక్‌లాగ్ పడడానికి ఛాన్స్ లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ థియరాటికల్ సబ్జెక్ట్. ఓకే. బట్ మినిమం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఫర్ పాస్. మినిమం ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వచ్చు. ఎక్కువ మార్క్స్ కావాలి, మాక్సిమం మార్క్స్ కావాలంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. మనకి మోస్ట్ లాగింగ్ ఏంటంటే ఈ పార్ట్ ఏలో మనకి మార్క్స్ అనేవి వేరియేషన్స్. పార్ట్ బిలో మాక్సిమం దే విల్ గివ్ ద మార్క్స్. బట్ పార్ట్ ఏలో మనం చూసుకోవాలి కరెక్ట్ గా ఏంటంటే వాళ్ళు ఏది అడిగారో మనం అదే రాయాలి. అందులో ఎలాబరేట్ చేయడానికి ఉండొద్దు. డైరెక్ట్ వాట్ హీ హాజ్ ఆస్క్డ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ దట్ ఓన్లీ. డోంట్ ఎలాబరేట్ ఇన్ పార్ట్ ఏ. సో పార్ట్ బిలో మాత్రమే మాక్సిమం ఎలాబరేట్ చేయడానికి చూడాలి మీరు. సో ఇది పార్ట్ ఏ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో అలోమోర్ఫ్ అనే కాన్సెప్ట్ మీకు సిలబస్ లో ఉందా? మార్ఫాలజీ, ఇక్కడ మీకు మార్ఫాలజీ కనిపిస్తుంది కదా. సో ఈ మార్ఫాలజీలో ఇట్ ఈస్ ద సబ్ టాపిక్. ఓకే. సో ఇక్కడ అలోమోర్ఫ్స్ అంటే ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ ఫోనెటిక్స్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ మార్ఫిమ్ దట్ అక్కర్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ బట్ క్యారీ ద సేమ్ మీనింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ లో ఎస్, డాగ్స్ లో మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏమొస్తుంది? డాగ్స్, జెడ్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ బస్సెస్ ఏంటంటే మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఐజెడ్ అనే సౌండింగ్ తో వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి కానీ సేమ్ ప్యాటర్న్. అంటే దాని ప్లూరల్ ఫామ్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకు వచ్చే సౌండ్స్ క్యాట్స్ లో ఎస్ ఉంటుంది, క్యాట్స్. డాగ్స్ లో డాగ్స్ అని ప్రొనౌన్స్ చేసేటప్పుడు జెడ్ సౌండ్ వస్తుంది ఎండింగ్ లో. అండ్ బస్సెస్ అని చేసేటప్పుడు ఐజెడ్ సౌండ్ వస్తుంది. సో ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫొనెటిక్స్ బట్ సేమ్ మార్ఫిన్ ఉంటుంది. దాని ప్లూరల్ ఫార్మ్స్ ఏంటి? క్యాట్ కి ఏంటి? క్యాట్స్, డాగ్ కి డాగ్స్, బస్ కి బస్సెస్. ఇవన్నీ మనకు డిఫరెంట్ ఫొనెటిక్స్ ఫార్మ్స్. కానీ మనం వన్స్ ప్లూరల్ ఫామ్ లో మనం ప్లూరల్ మార్ఫిన్ అంటాం, అంటే ఎస్ ని యాడ్ చేస్తున్నాం అంతే. అది ఆ వే ఆఫ్ ప్రొనౌన్సింగ్ దట్ ఈస్ డిఫరెంట్. సో దట్ ఈస్ కాల్డ్ అలోమోర్ఫ్స్. నెక్స్ట్ 1B లో ఏం అడిగారంటే వాట్ ఈస్ లెగ్జిమీ అండ్ లిస్ట్ ఇట్స్ కేటగిరీస్. సో లెగ్జిమీ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్. దీన్ని చూస్తే దీనికి 3 మార్క్స్ ఇచ్చాడు. సో 3 మార్క్స్ కాబట్టి లెగ్జిమీ అంటే ఏందో రాయాలి, దాని కేటగిరీస్ ఏందో కూడా రాయాలి. సో ఇక్కడ డెఫినేషన్కి వస్తే ఏ లెగ్జిమీ ఇస్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ రిప్రజెంటింగ్ ఎ సెట్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్ ఫార్మ్స్ విత్ ద సేమ్ మీనింగ్. అంటే ఫస్ట్ డెఫినేషన్ కన్నా ముందు మీరు ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్లో మనకి ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి లైక్ రన్, రన్స్, ర్యాన్, రన్నింగ్. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫార్మ్స్ అన్ని, ఈ రిలేటెడ్ ఫార్మ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫ్రమ్ ద వర్డ్ రన్. ఎస్, మనకు రన్, రన్స్, ర్యాన్, రన్నింగ్ ఇవన్నీ వచ్చాయి ఫ్రమ్ ద వర్డ్ రన్. సో దిస్ ఇస్ కాల్డ్ బేస్ ఫార్మ్. దీన్ని మనం ఏమంటామంటే బేస్ ఫార్మ్ అంటాం. ఈ బేస్ ఫార్మ్ నుంచి మనం వేరే రిలేటెడ్ వర్డ్స్ ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే దిస్ ఇస్ కాల్డ్ లెగ్జిమీ. సో ఇందులో కేటగిరీస్ ఏంటంటే నౌన్స్ ఉండొచ్చు. నౌన్స్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్, నౌన్స్ అంటే we are using the name, place name or any animal name or a human name
అండ్ థింగ్స్. వీటిని మనం నౌన్స్ అంటాం, రైట్? అండ్ వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్స్ అంటే యాక్షన్. ఇప్పుడు యాక్షన్ వర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ? రన్ అనేది యాక్షనే కదా! అంటే రన్నింగ్ అంటే అదొక యాక్షన్. స్పీకింగ్ అన్నా, రన్నింగ్ అన్నా, ఆహ్, రైటింగ్, రీడింగ్ ఇవన్నీ ఏంటంటే ఒక యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని వర్బ్స్ అంటాం. అండ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ద నౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్‌లో కొన్ని ఆహ్, వర్డ్స్ ఉంటాయి. లైక్ బ్యూటిఫుల్ ఆర్ లో కాస్ట్ అండ్ కంఫర్టబుల్. సో, ఇవన్నీ ఏంటంటే ఒక క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది. ఒక ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ. సో, దీన్నేమంటున్నాము? అడ్జెక్టివ్స్ అంటున్నాం. అంటే లెగ్స్‌మీలో ఇవి ఒక కేటగరీస్. నెక్స్ట్ యాడ్వర్బ్స్ అంటే యాడ్వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ఏవైతే మనకు ఎల్‌వైతో ఎండ్ అవుతాయి వర్డ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ LONELY లోన్లీ. సో, ఇది ఎల్‌వైతో ఎండ్ అవుతుంది. దాన్నేమంటున్నాం? యాడ్వర్బ్స్. ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి. కంఫర్టబుల్లీ, కంఫర్టబుల్లీ. సో, ఇది ఎల్‌వైతో ఎండ్ అవుతుంది. సో, దీన్నేమంటున్నాం? యాడ్వర్బ్స్. సో, ఇలా మనము లెగ్స్‌మీని డిఫరెంట్ కేటగరీస్‌లో లిస్ట్ చేయొచ్చు. అంటే నాట్ ఓన్లీ రన్నింగ్ ఇవే కాదు. ఇలాంటి ఇక్కడున్న వర్డ్స్‌ని కూడా మనం కేటగరైజ్ చేయొచ్చు. సో, ఇది ఇలా రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రీ బ్యాంక్? ట్రీ బ్యాంక్ మీ సిలబస్‌లో ఉంది. బ్యాంక్స్ ఆఫ్ ట్రీ అలా కొన్ని మీకు ఇవన్నీ ఏంటంటే మనం టెక్స్ట్ డేటాని కలెక్ట్ చేసుకుంటాము. కొన్ని సోర్సెస్, లెక్సికల్ రిసోర్సెస్ అని ఉండే గదా మనకు. సో, అందులో ఇదొక టాపిక్. సో, ఇక్కడ మీరేం రాస్తారంటే, ట్రీ బ్యాంక్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పార్స్డ్ టెక్స్ట్ కార్పస్ అన్నోటేటెడ్ విత్ సింటాక్టిక్ స్ట్రక్చర్. ఇది డెఫినిషన్. అంటే ఇదేం లేదు జస్ట్ ఒక ట్రీ ఉంటుంది. ట్రీ బ్యాంక్. సో, అక్కడేంటంటే మనకు డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఎక్కడ? ట్రీ బ్యాంక్‌లో. డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అక్కడేంటంటే ఈచ్ సెంటెన్స్ దాని గ్రామాటికల్ స్ట్రక్చర్‌తో లేబుల్ అయి ఉంటుంది. ఓకే. సో, ఆ లేబుల్ అయిన దాన్ని మనం ఏమంటున్నామంటే పార్స్డ్ పార్స్ ట్రీ అంటున్నాం. నేను దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సెంటెన్స్ ఉంది. ఇఫ్ యూ టేక్ So if you take one sentence like ఇక్కడ నేను సెంటెన్స్ ఏం తీసుకున్నానంటే the cat sat on the mat. ఇది నేను తీసుకున్న సెంటెన్స్. అంటే ఇదొక ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రీ బ్యాంక్. ఓకే. సో, ఇక్కడ పాస్ట్ ట్రీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెంటెన్స్.
దెన్ దాన్ని నౌన్ ఫామ్. నౌన్ ఫేజ్. నౌన్ ఫేజ్ అంటే ఏంటి? నౌన్ అంటే ఇట్ ఇస్ అ క్యాట్. సో ఇదేంటి? నౌన్ ఫేజ్. నెక్స్ట్ క్యాట్ అంటే ఏంటి? ఇది యానిమల్ నేమ్. చెప్పాను కదా, నౌన్ అంటే యానిమల్ నేమ్ ఉండొచ్చు, సిటీ నేమ్ ఉండొచ్చు, ఆర్ ఎనీ నేమ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి? వర్బ్ ఫామ్. వర్బ్ ఫేజ్. వర్బ్ ఫేజ్ అంటే ఇక్కడ వర్బ్ అంటే ఏం చెప్పాను? యాక్షన్. ఇక్కడ యాక్షన్ ఏంటి? సాట్. సాట్ అంటే కూర్చుంది. సో ఇక్కడ సాట్ అనేది ఇది ఒక యాక్షన్ కాబట్టి మనం దాన్ని వర్బ్ ఫ్రేజ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ద ఏదైతుందో దాన్ని మనం ఏమంటున్నామంటే డిటర్మినెంట్. లైక్ ద, ఏ, యాన్ ఇవన్నీ ఏంటంటే డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఏంటంటే ద. నెక్స్ట్ క్యాట్ అయిపోయింది, ద అయిపోయింది. ఆన్. ఆన్ ఏంటి? ప్రిపోజిషన్. అంటే ఇది క్యాట్, సాట్, ద, మ్యాట్ ఆ రెండు వర్డ్స్ ని కనెక్ట్ చేసేది ఏంటంటే ఆన్. దాన్ని ఏమంటున్నామంటే ప్రిపోజిషన్. సో ఇది ఆన్, దట్ ఈస్ preposition. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ అనదర్ ద. అదేంటి? మళ్ళీ డిటర్మినెంట్. ద ఇస్ అ డిటర్మినెంట్. నెక్స్ట్ మ్యాట్. మ్యాట్ ఏంటి? ఇట్ ఈస్ అ నౌన్. సో మ్యాట్. సో ఇదంతా ఏంటంటే ఇది ఒక ట్రీ బ్యాంక్. ఈ ట్రీ బ్యాంక్ ని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఒక సెంటెన్స్ ని దాని గ్రామాటికల్ ఫార్మ్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాం ఈచ్ వర్డ్స్ ని. సో దీన్ని ఏమంటున్నామంటే ట్రీ బ్యాంక్ అంటున్నాం. ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎన్ఎల్పి మోడల్స్ ని ట్రైన్ చేయడానికి, సింటాక్టిక్ పార్సింగ్ అంటే ఈచ్ సెంటెన్స్ ని గ్రామర్ తో ఎలా లేబుల్ చేయాలి, అండ్ లింగ్విస్టిక్ అనాలిసిస్ అంటే ఇవి పర్టికులర్లీ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు ఈ ట్రీస్ వల్ల దాని వర్బ్ ఫార్మ్స్, అడ్జెక్టివ్స్ వాటి వల్ల మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కి ఈజీ అవుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ 1D. ఇందులో ఏంటంటే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫ్రేజ్ ట్రీ, ఫ్రేజ్ స్ట్రక్చర్ ట్రీ. ఇప్పుడు నేను మీకు ట్రీ బ్యాంక్ లో చెప్పాను కదా. సో సిమిలర్లీ ఫ్రేజ్ స్ట్రక్చర్ ట్రీ అంటే కూడా అదే. ఒక సెంటెన్స్ తీసుకొని దానికి మీరు ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ ఏదైనా సెంటెన్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే ద క్యాట్ ఈట్స్ ఫిష్. సో ఫస్ట్ టాప్ లో ఏమొస్తుందంటే సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో మనము 2 ఫ్రేజెస్ గా డివైడ్ చేయాలి. ఫ్రేజ్ అన్నారు కదా, ఫ్రేజ్ స్ట్రక్చర్. సో నౌన్ ఫ్రేజ్ ఒకటి, వర్బ్ ఫ్రేజ్ ఒకటి. నౌన్ ఫ్రేజ్ లో మనకి ఏముంటుంది? ఒక నౌన్ ఉంటుంది, వర్బ్ లో వర్బ్ ఉంటుంది, అండ్ మనకు ముందేముంది ఇక్కడ ద అనేది డిటర్మినెంట్ అని చెప్పిన. సో డిటర్మినెంట్ ఉంది, అండ్ అగైన్ నౌన్ ఫ్రేజ్ ఫిష్. ఫిష్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ లో మనం దాన్ని కేటగరైజ్ చేస్తాం. సో ఇక్కడ ఫైనలీ ఏంటంటే మనకు సెంటెన్స్ డిటర్మినెంట్ ఇస్ ద, నౌన్ ఇస్ క్యాట్, వర్బ్ ఇస్ ఈట్స్, నౌన్ ఫ్రేజ్ ఇస్ ఫిష్. సో ఇలా మనం ఒక సెంటెన్స్ కి ట్రీ డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ 1E లో ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ సిమాంటిక్ పార్సింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ సిమాంటిక్ పార్సింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ టు కన్వర్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ అండర్స్టాండబుల్ మీనింగ్ రిప్రజెంటేషన్. అంటే మెయిన్ ఇక్కడ 1 మార్క్ 2 మార్క్స్ అడిగారు కాబట్టి ఇఫ్ యూ రైట్ 2-3 సెంటెన్సెస్ మనకి ఎన్నో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సిమాంటిక్ పార్సింగ్. ఎందుకంటే ఒక పర్టికులర్ మెషిన్ లేదా మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇంకొక టెక్స్ట్ ని ఒక ఫార్మల్ రిప్రజెంటేషన్ లో కన్వర్ట్ చేయడానికి,
క్వెషన్ ఆన్సరింగ్ ఈ ప్రాసెస్ ని సపోర్ట్ చేయడానికి, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ని పెంచుకోవడానికి మనం సిమాంటిక్ పార్సింగ్ అని యూస్ చేస్తాం. సో ద మెయిన్ ఏంటంటే అందులో ఉన్న టాప్ రీజన్ వై ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ని మెషిన్ అండర్స్టాండబుల్ మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్ చేయడానికి మనము సిమాంటిక్ పార్సింగ్ అనేది యూస్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇందులో మీరు డిఫరెంట్ రాయొచ్చు, లైక్ టు ఇంప్రూవ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ ఎనేబుల్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, ఇలా ఎన్నో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 మార్క్స్ అడిగారు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2-3 రాయండి ఆబ్జెక్టివ్స్, అసలు ఎందుకు మనం సిమాంటిక్ పార్సింగ్ అనేది యూజ్ చేస్తామని. నెక్స్ట్ ఇక్కడ హౌ టు ఐడెంటిఫై అన్ ఈవెంట్ ఇన్ ఎ టెక్స్ట్. అంటే ఒక టెక్స్ట్ లో ఈవెంట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఇందులో మనకి 2 ఫార్మ్స్ ఉన్నాయి. వన్ ఇస్ వర్బ్స్ ఆర్ యాక్షన్స్, సెకండ్ వన్ ఇస్ ఈవెంట్ నౌన్స్. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, యాక్షన్ వర్డ్స్ లైక్ రన్, ఈట్, అటాక్. సో ఇవన్నీ ఏంటంటే వర్బ్స్. సో దీన్ని బట్టి మనం సెంటెన్స్ లో ఒక టెక్స్ట్ లో ఈవెంట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఈ వర్డ్స్ ని బట్టి, వర్బ్ ఫార్మ్స్ ని బట్టి. ఆర్ ఈవెంట్ నౌన్స్ ఉంటాయి, లైక్ మీటింగ్స్ అనేది ఒక ఈవెంట్ నౌన్. ఎక్స్ప్లోషన్ అంటే ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం, సో అదొక ఈవెంట్. సో ఇలా ఐదర్ వర్డ్స్ తీసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ ఈవెంట్ నౌన్స్ అంటే ఒక పర్టికులర్ ఈవెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ మీటింగ్, ఎక్స్ప్లోషన్, ఇలాంటివి. అండ్ ఇవన్నీ ఏంటంటే కాంటెక్స్ట్ బేస్డ్. అంటే మనం సింపుల్ గా ఒక వర్డ్ చూసి కాదు, ఒక పారాగ్రాఫ్ లో ఆ పారాగ్రాఫ్ ముందు ఉన్న సెంటెన్సెస్, తర్వాత ఉన్న సెంటెన్సెస్ ని బట్టి అది మీటింగ్, ఎక్స్ప్లోషన్ అనే దాన్ని రిలేట్ చేసి అది ఈవెంటా కాదా అని చెప్తుంది. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ టెంపోరల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హౌ టు ఐడెంటిఫై an event in a text. Next, list verbal predicates that demand 2 object arguments. ఇక్కడ వర్బల్ ప్రిడికేట్స్ ఉన్నాయి మనకు, అందులో మనకి 2 ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటని అడిగారు. సో ఇప్పుడు బిఫోర్ మనం లిస్ట్ చేసే ముందు మనకు వర్బల్ ప్రిడికేట్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ రన్స్, ఇందులో ప్రిడికేట్ ఏంటంటే రన్స్. ఈ ప్రిడికేట్ ఏంటంటే రన్స్ అనే ఈ యాక్షన్ ని జాన్ పర్ఫామ్ చేస్తారు. సో రన్స్ అనేది ప్రిడికేట్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే రామ్ రీడ్స్ ఏ బుక్. సో ఇదొక సెంటెన్స్, ఇందులో ప్రిడికేట్ ఏంటంటే రీడ్స్ యాక్షన్. సో రీడ్స్, కాకపోతే ఇక్కడ మనకి 2 ఉన్నాయి. వన్ ఇస్ రామ్, బుక్. దట్ ఈస్ నౌన్ ఫార్మ్. నౌన్ ఫార్మ్స్ అనేవి బ్రాకెట్ లో పెట్టుకున్నాం మనము, యాక్షన్ వర్బ్స్ అనేవి మనం బిఫోర్ ద బ్రాకెట్ పెట్టుకున్నాం. సో ప్రిడికేట్ అంటే ఏంటంటే ఒక వర్బ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఒక యాక్షన్ ఆర్ ఈవెంట్ అయి ఉండాలి, అందులో ఒక సబ్జెక్ట్ కూడా అయి ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఎవరు ఇక్కడ? జాన్. ఇక్కడ ఎవరు? రామ్.
బుక్. ఇవన్నీ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ కాంబినేషన్ తో ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాన్ని ఏమంటున్నామంటే వర్బల్ ప్రిడికేట్స్ అంటున్నాం. ఇక్కడ ఇదే ఉంది చూడండి. ఎగ్జాంపుల్స్, షీ షీ గేవ్ హిమ్ ఎ బుక్. ఇది సెంటెన్స్. నెక్స్ట్ సెండ్. దీనికి మీరు ఏదైనా సెంటెన్స్ రాసుకోవచ్చు. సెండ్, టెల్, ఆఫర్ ఇవన్నీ ఏంటంటే వర్బ్స్. గేవ్ అనేది ఏంటి? వర్బ్. ఓకే, సో దీనికి మీరు ఏదైనా సెంటెన్స్ రాసుకోవచ్చు. ఇలా మీరు డిఫరెంట్ సెంటెన్సెస్ రాయొచ్చు వర్బల్ ప్రిడికేట్స్ లో. 2 ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే ఉన్నారు, దట్ ఈస్ జాన్. అలా కాకుండా ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా కదా, రామ్ అండ్ బుక్. అలా మనకి 2 ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ 1H చూస్తే రిక్వైర్మెంట్స్ ఫర్ అ మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్. మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే ఎలా ఉండాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే అన్అంబిగ్యూయస్ రిప్రజెంటేషన్, అండ్ ఎక్స్ప్రెసివ్నెస్, కాంపిటేషనల్ ఎఫిషియన్సీ, ఇన్ఫరెన్స్ కేపబిలిటీ. సో అన్అంబిగ్యూయస్ అంటే ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ మీనింగ్, మల్టిపుల్ మీనింగ్స్ ఉండవు, ఒకటే మీనింగ్ ఉంటుంది. ఓకే, ఎక్స్ప్రెసివ్నెస్ అంటే పర్టికులర్ సెంటెన్సెస్ లో వాళ్ళు ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, పాజిటివా నెగటివా న్యూట్రల్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ కాంపిటేషనల్ ఎఫిషియన్సీ అంటే కంప్యూటర్ దాన్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, కేపబిలిటీ ఉండాలి. ఇన్ఫరెన్స్ కేపబిలిటీ, inference capability. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై కోహెన్షన్ ఇన్ ఎన్ఎల్పి. సో కోహెన్షన్ అంటే ఏంటి? కోహెన్షన్ అంటే it refers to the grammatical and lexical connection between sentences in a text that make it flow logically. సో ఇక్కడ కోహెన్షన్ అంటే కనెక్ట్ టు, అవి రెండు సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తుంది, అదే ఉంది ఇక్కడ. ఇట్ లెక్సికల్ కనెక్షన్స్ బిట్వీన్ సెంటెన్సెస్ అంటే 2 సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తుంది, ఇంకా టెక్స్ట్ ఫ్లోని మెయింటైన్ చేస్తుంది, అండ్ గ్రామాటికల్ గా అది ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటుంది. సో ఆ ప్రాసెస్ ని ఏమంటున్నామంటే కోహెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్, ఇందులో ప్రనౌన్స్ ఉండొచ్చు, కంజంక్షన్స్ ఉండొచ్చు, రిపిటేషన్ ఉండొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే రవి brought a book, he read it yesterday. సో ఇదేంటి? ఇదొక సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో కోహెన్షన్ ఏం చేస్తుందంటే 2 సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తుంది అండ్ ఒక ఫ్లోని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ హీ అంటే ఎవరు? రవి. ఇట్ అంటే ఏంటి? బుక్. సో ఇదేంట ఈ ప్రాసెస్ అంటే ఒక వర్డ్ ఆల్రెడీ మనం ఒక వర్డ్ ఇక్కడ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది ఇట్, ఇస్, ద ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటున్నామంటే లెక్సికల్ కనెక్షన్. ఆల్రెడీ ఇక్కడ బుక్ అని మెన్షన్ చేసాం కాబట్టి తర్వాత మనము దాన్ని బుక్ అని మెన్షన్ చేయడానికి ఉండదు. ఇట్, హీ ఇలా
ప్రొనౌన్స్ తో మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా ప్రొనౌన్స్. సో దాన్ని ఏమంటారు, ఆ కనెక్షన్ ని బిల్డ్ చేసేదే కొహెన్షన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎన్గ్రామ్ అంటే ఏంటి? ఎన్గ్రామ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఇది లాంగ్ ఆన్సర్స్ లో అడగొచ్చు, లేదా 1 మార్క్ కూడా అడగొచ్చు. సో ఎన్గ్రామ్ ఇస్ నథింగ్ బట్ అదొక ప్రాబబిలిటిక్ లాంగ్వేజ్ మోడల్. అదేంటంటే ఒక నెక్స్ట్ వర్డ్ ని ప్రిడిక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ వర్డ్స్. ఓకే. ఇప్పుడు మనకు జనరల్ గా మనము కీప్యాడ్ లో టైప్ చేసేటప్పుడు మనకి పైన కొన్ని సజెషన్స్ ఇస్తాయి. సో ఆ ప్రిడిక్ట్ చేస్తుంది. ద సిస్టమ్ ఇస్ ట్రైంగ్ టు ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్. సో దాన్ని ఏమంటున్నామంటే ఎన్గ్రామ్ మోడల్ అంటున్నాం. అక్కడ మనకి ఏంటంటే n-1 వర్డ్స్ ఉంటాయి. బైగ్రామ్ అంటే n is equal to 2. బై అంటే 2. సో ఇట్ ఇస్ 2 వర్డ్స్ లైక్ ప్రాబబిలిటిక్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఇక్కడ బైగ్రామ్ అంటే n is equal to 2. అందులో మనకి వర్డ్ ఉంటుంది, ప్రీవియస్ వర్డ్ ఉంటుంది. ట్రైగ్రామ్ అంటే వర్డ్ ప్రీవియస్ ఉన్న 2 వర్డ్స్ ఏంటి దాన్ని బట్టి ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది పార్ట్ ఏకి వచ్చేసరికి ఇవి. సో ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ గా వాళ్ళు ఏది అడిగారో అదే రాయాలి. ఇందులో మనము లెంతీగా రాయడానికి ఏమి ఉండదు. పార్ట్ బికి వస్తే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ మార్ఫాలజికల్ మోడల్స్ విత్ ఇల్లుస్ట్రేషన్స్. ఇల్లుస్ట్రేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్స్. ఎలాబొరేట్ గా రాయాలి దీన్ని. ఇక్కడ మనకి 2 సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు. వన్ ఇస్ ఏ, దట్ ఈస్ డిక్షనరీ లుక్అప్ అండ్ యూనిఫికేషన్ బేస్డ్ మార్ఫాలజీ. సో ఇక్కడ ఏకి 5 మార్క్స్ అండ్ బికి 5 మార్క్స్. ఓకే. ఏ ఒక్కటే మీరు 10 మార్క్స్ గా ఎలాబొరేట్ చేయొద్దు. 5 మార్క్స్ కి ఎంత రాయాలో ఏ అంత రాయండి. అండ్ నెక్స్ట్ వన్ బికి కూడా ఏకి ఎంత రాస్తారో బికి కూడా అంతే జస్టిస్ చేయండి. నెక్స్ట్ మేక్ ఏ కంపారిజన్ ఆఫ్ జనరేటివ్ సీక్వెన్స్ క్లాసిఫికేషన్ మెథడ్స్ అండ్ డిస్క్రిమినేటివ్ లోకల్ క్లాసిఫికేషన్ మెథడ్స్ ఫర్ ఫైండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. సో ఇదంతా ఒక సింగిల్ క్వశ్చన్. దీనికి 10 మార్క్స్ ఉన్నాయి. 10 మార్క్స్ ఇచ్చారు. సో మీరు ఈ 2కి 3కి మధ్య చాయిస్ ఉంది. ఏదైనా రాయొచ్చు. ఐదర్ 2 రాయొచ్చు ఆర్ 3 రాయొచ్చు. And this 2, 3 are from unit 1. Next, elaborate the tokenization and parsing challenges in multilingual content. So ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, 10 మార్క్స్. ఆర్ మీకు దీంట్లో ఇంకొక చాయిస్ ఇచ్చారు. ఏంటంటే డిమాన్స్ట్రేట్ షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్ అల్గోరిథం, ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ probabilistic context free grammar for ambiguity resolution in parsing. సో ఇక్కడ ఏంటంటే ఏకి 5 మార్క్స్ అండ్ బికి 5 మార్క్స్ ఇచ్చారు. సో ఏకి బికి సపరేట్ గా రాయాలి. నెక్స్ట్ 6th వన్కి వస్తే అగైన్ దే హ్యావ్ గివెన్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. అదేంటంటే డిస్క్రైబ్ ద మెథడ్స్ ఫర్ వర్డ్ సెన్స్ డిస్అంబిగ్యుయేషన్ అండ్ ద సాఫ్ట్వేర్ సపోర్ట్ ఫర్ ఇట్. సో ఇది మొత్తం 10 మార్క్స్ ఉంది. నెక్స్ట్ వన్ 7th వన్ చూస్తే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇల్లుస్ట్రేట్ ద మెథడ్స్ ఫర్ రిజాల్వింగ్ ఎంటిటీ అండ్ ఈవెంట్ ఇన్ ఎ లాంగ్వేజ్. ఇది కూడా 10 మార్క్స్. అండ్ ఈ 8th వన్ మీకు ఇది మీ సిలబస్ లో ఉంది. యూసేజ్ ఆఫ్ ప్రాప్ బ్యాంక్ ఇన్ సిమాంటిక్ పార్సింగ్. ఇది కూడా 10 మార్క్స్ కి ఇచ్చారు. నెక్స్ట్ ప్రొవైడ్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మీనింగ్ రిప్రజెంటేషన్ అండ్ ఇట్స్ నీడ్. సో ఐదర్ మీరు ఇది రాయొచ్చు ఆర్ ఇది రాయొచ్చు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, 10 మార్క్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా 10th వన్ చూస్తే మేక్ అ కంపారిజన్ ఆఫ్ సింటాక్స్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్ అండ్ ఫ్యాక్టర్డ్ లాంగ్వేజ్ మోడల్. ఇది కూడా 10 మార్క్స్ ఉంది మనకు. ఆర్ 11th వన్కి వస్తే యూ హ్యావ్ సబ్ క్వశ్చన్స్ ఏ అండ్ బి విత్ అన్ ఎగ్జాంపుల్ డిస్కస్ డిమాన్స్ట్రేటివ్ రెఫరెన్స్. సో దానికి 5 మార్క్స్ ఇచ్చాడు.
అండ్ అనాఫోరా రెజల్యూషన్ గురించి అడిగారు. దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి అని అడిగారు. సో దానికి 5 మార్క్స్ ఇచ్చారు. సో ఇందులో ఉన్న కొన్ని క్వశ్చన్స్ మనకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మీరు బాగా రెఫర్ చేసుకుంటే మనకు మాక్సిమం ఆఫ్ ద టాపిక్స్ కవర్ అవుతాయి ఇందులోని. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వన్ చూస్తే సెకండ్ వన్ లో మనకు 2 కేటగిరీస్ 2 సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటి 2A అండ్ 2B. 2Aలో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ద హోల్ క్వశ్చన్ ఇస్ అబౌట్ మార్ఫలాజికల్ మోడల్స్. అందులో మనకి ఇచ్చిన ఏలో డిక్షనరీ లుకప్. సో డిక్షనరీ లుకప్ మోడల్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ఇక్కడ ఇచ్చిన బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా, మీరు ఎగ్జామ్ లో ఇలా రాయొద్దు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యర్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే. ఇదే పాయింట్స్ ఇలా రాస్తామంటే మీకు మార్క్స్ రావు. సో ఫస్ట్ డిక్షనరీ లుకప్ అంటే ఏంటో చూద్దాం. డిక్షనరీ లుకప్ అంటే ఇదొక మార్ఫలాజికల్ మెథడ్. ఇందులో ఏంటంటే వర్డ్స్ ని అనాలిసిస్ చేస్తాం మనం. ఎలా అనాలిసిస్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద డిక్షనరీ బేస్ చేసుకొని వర్డ్స్ ని అనాలిసిస్ చేస్తాం. డిక్షనరీ అంటే మీకు తెలుసు, అంటే మనకి ఒక వర్డ్ కి పర్టికులర్ మీనింగ్ ఏంటి అనేది డిక్షనరీలో మనం చూస్తాం. సో ఈ డిక్షనరీని బేస్ చేసుకొని అది మనకు ఈ ప్రాసెస్ లో అనాలిసిస్ చేస్తాం వర్డ్స్ ని. సో ఇక్కడ వర్కింగ్ చూస్తే ఫస్ట్ మనము ఒక ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ వర్డ్ ని మనం డిక్షనరీలో సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత దాని రూట్ ఫామ్ ఏదో డిరైవ్ చేస్తాం. డిరైవ్ చేసిన తర్వాత దాని ఫీచర్స్ ఏమున్నాయో కూడా యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే రన్నింగ్ అని ఉంది. రన్నింగ్ ది రూట్ ఫామ్ ఏంటి? రన్. రన్నింగ్ అనే వర్డ్ వచ్చింది రన్ నుంచి. ప్లస్ అదేంటి? అదొక వర్బ్. అండ్ రన్నింగ్ అంటే ప్రెసెంట్ ఆ పర్సన్ రన్నింగ్ అంటే ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్ కాబట్టి అది ప్రెసెంట్ పార్టిసిపేట్. సో ఇవేంటంటే వాటి ఫీచర్స్. ఇది దాని రూట్ ఫామ్ అండ్ ఇవి ఫీచర్స్. ఇది డిక్షనరీ లుకప్ వర్కింగ్. మీరు ఇలా సింగిల్ లైన్ లో కాకుండా ఎలాబరేట్ చేస్తూ ఈచ్ స్టెప్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే మనం వర్డ్స్ ని ఎలా తీసుకుంటాము, ఇందులో ఇన్పుట్ డేటా ఎలా తీసుకుంటున్నాము, సెర్చ్ ఇన్ డిక్షనరీలో ఎలా సెర్చ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ తీసుకోండి, రీట్రైవ్ రూట్ అంటే ఏంటి దాని గురించి రాసి దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పండి. నెక్స్ట్ ఫీచర్స్ అంటే ఏంటి? అది వర్బ్ అయితే అందులో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ ఏంటి? ప్రెసెంటా, పాస్టా, ఫ్యూచరా? సో ఈచ్ వర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే బెటర్ అని ఉంది. బెటర్ అంటే ఏంటి? బెటర్ అనే వర్డ్ మనకు రూట్ ఫామ్ ఏంటంటే గుడ్ నుంచి వచ్చిన వర్డే బెటర్. మనకి పాజిటివ్, కంపారిలేటివ్, సూపర్లేటివ్ అని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అంటే ఫస్ట్ సెంటెన్స్ మనకు పాజిటివ్ ఉంది అంటే అదొక రూట్ ఫామ్. నెక్స్ట్ ఫాస్టర్ అంటే కంపేర్ టు పాజిటివ్ సెంటెన్స్ ఇట్ ఈస్ మోర్ ఫాస్టర్. సూపర్లేటివ్ అంటే ఫాస్టెస్ట్. సో ఇక్కడ మనకి ఈ ఫాస్టర్, ఫాస్టెస్ట్ అనే వర్డ్స్ ఎలా వచ్చాయంటే బేస్డ్ ఆన్ ద వర్డ్ ఫాస్ట్. ఎస్. సో అలానే మనకు
గుడ్ అనే వర్డ్ బెటర్ అనే వర్డ్ గుడ్ నుంచి వచ్చింది. ఇందులో ఉండేది ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ వర్డ్ గుడ్, కంపారిలేటివ్ వర్డ్ బెస్ట్, సూపర్లేటివ్ ఏంటి? కంపారిలేటివ్ ఇస్ బెటర్, సూపర్లేటివ్ ఇస్ బెస్ట్. సో ఇవి దాని ఫార్మ్స్. సో ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. మన గుడ్, గుడ్డర్, గుడ్డెస్ట్ అని ఉండదు. గుడ్, బెటర్, బెస్ట్ ఇలా ఉంటాయి. ఇక్కడ అదే ఉంది కంపారిలేటివ్ అంటే దాని ఫీచర్. సో ఇదేంటంటే బెటర్ అనేది కంపారిలేటివ్ డిగ్రీ. ఓకే, సో ఇక్కడ మనకి దీంట్లో అంటే కరెక్ట్నెస్, ఒక అన్నోన్ వర్డ్ ని కూడా కరెక్ట్ గా డిరైవ్ చేయగలుగుతుంది. ఇంకా ఫాస్ట్ లుక్అప్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇదంతా ఏంటంటే డిక్షనరీ బేస్డ్ చేసుకొని మనం చేస్తున్నాం ఈ ప్రాసెస్ అంతా. నెక్స్ట్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ అన్ని వర్డ్స్ వీటిని దీని రూట్ ఫార్మ్స్, ఫీచర్స్ ఇవన్నిటిని స్టోర్ చేసుకోవడానికి లార్జ్ స్టోరేజ్ డేట్ రిక్వైర్డ్ ఉంటుంది, అవసరం ఉంటుంది మనకు. అండ్ ఒకవేళ అన్నోన్ వర్డ్స్, న్యూ వర్డ్స్ ఇచ్చినప్పుడు సిస్టమ్ హ్యాండిల్ చేయాలి, మోడల్ అది హ్యాండిల్ చేయలేకపోతుంది. సో దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో మీకు 5 మార్క్స్ అడిగినప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే దాని డెఫినేషన్, వర్కింగ్, ఎగ్జాంపుల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఓకేనా? ఇవి మెయిన్ పాయింట్స్. దీన్ని మీరు ఎలాబరేట్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ యూనిఫికేషన్ బేస్డ్ మార్ఫాలజీ అంటే ఇక్కడ మనం యూనిఫికేషన్ అంటే ఇక్కడ ఫీచర్స్ ని యూజ్ చేస్తుంది, లైక్ నంబర్, టెన్స్, జెండర్. సో ఈ నంబర్, టెన్స్, జెండర్ ని కంబైన్ చేసి మనకు ఒక మార్ఫిమ్స్ ని ఇస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క మార్ఫిమ్ కి ఫీచర్స్ ఉంటుంది, ఫీచర్స్ ని కంబైన్ చేసి ఒక వ్యాలిడ్ వర్డ్ ని ఇస్తుంది. సో ఇది దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్యాట్స్ అని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో క్యాట్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ నౌన్, ఇంకా అదొక సింగులర్ ఫార్మ్. సో దానికి మనం ఎస్ యాడ్ చేసాం. సో అదేమైంది? క్యాట్స్ అయింది, ప్లూరల్ అయింది, ప్లూరల్. సో యూనిఫైడ్ అంటే నౌన్, ప్లూరల్ ఈ రెండిటిని మనము కంబైన్ చేస్తున్నాం. సో ఆ వర్డ్ ఏమైంది అప్పుడు? క్యాట్స్ అయింది. సో వీఆర్ కంబైనింగ్ టూ tenses, that is noun and plural. ఇవి రెండు కలిస్తే we will get cats. So that is the example of unification based morphology. సో ఇందులో ఏంటంటే కాంప్లెక్స్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ రూల్ బేస్డ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి కాంపిటేషనల్ కెపాసిటీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇంకా ఇది ఇంప్లిమెంటేషన్ కూడా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ 2B ఇలా రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్కి వస్తే దట్ ఈస్ సెకండ్ కి థర్డ్ కి ఐదర్ సెకండ్ అయినా రాయొచ్చు, థర్డ్ అయినా రాయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే యూనిఫికేషన్ బేస్డ్ మార్ఫాలజీ అడిగినప్పుడు ఫస్ట్ దాని డెఫినేషన్, కాన్సెప్ట్, ఎగ్జాంపుల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈ అకార్డింగ్లీ రాయాలి, మనం ఎలాబరేట్ చేస్తూ రాయాలి. ఇదేంటంటే మీరు లాస్ట్ మినిట్ రెఫరెన్స్ కోసం తీసుకోవచ్చు, కానీ మాక్సిమం ఎలాబరేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వింటున్నారా అందరూ? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ జనరేటివ్ అండ్ డిస్క్రిమినేటివ్ మెథడ్స్. సో ఇదేంటంటే డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ అడిగినప్పుడు మీరు టాబులర్ ఫామ్ లో అయినా రాయొచ్చు, లేదా ఒక డిస్క్రిప్షన్ ఫార్మాట్ లో అయినా రాయొచ్చు, కానీ మీరు డిఫరెన్షియేట్ చేసే పాయింట్ ని హైలైట్ చేయాలి. హైలైట్ చేసి దాని డిస్క్రిప్షన్ కింద రాయాలి. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అడిగింది ఏంటి?
generative and discriminate method. సో జనరేటివ్ మెథడ్ ఐడియా ఏంటంటే డేటా ఎలా జనరేట్ అయింది, ఓకే, డేటా అనేది ఎలా జనరేట్ అయింది అనేది జనరేటివ్ మోడల్స్ చెప్తుంది. డిస్క్రిమినేటివ్ మోడల్ ఏంటంటే ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఒక డేటాని ఎలా సపరేట్ చేయాలి యూజింగ్ ద ప్రాబబిలిటీ కండిషన్స్, అది డిస్క్రిమినేటివ్ మోడల్స్ చెప్తుంది. నెక్స్ట్ దీని గోల్ ఏంటంటే అల్టిమేట్ గా సీక్వెన్సెస్ ని జనరేట్ చేయాలి, అంటే వన్ వర్డ్ ఆఫ్టర్ ది అదర్ వర్డ్. ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ చేయాలి, అంటే డైరెక్ట్ ఇన్పుట్స్ ని 2 కేటగిరీస్ ఆర్ 3 కేటగిరీస్ లాగా క్లాసిఫై చేయాలి. అంటే ఇక్కడ మనకి క్లాసిఫికేషన్స్ లో టెక్స్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం జనరేటివ్ మెథడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హెచ్ఎంఎం అంటే హిడెన్ మార్కోవ్ మోడల్. ఇవేంటంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఇవి హెచ్ఎంఎం అంటే హిడెన్, ఇది ఇంపార్టెంట్, మార్కోవ్ మోడల్. నైవ్ బేస్ ఇది కూడా ఇది ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్. నెక్స్ట్ ఇందులో మనకు వస్తే ఎస్విఎం అంటే సపోర్ట్ వెక్టార్ మెషిన్. నెక్స్ట్ సిఆర్ఎఫ్ అంటే కండిషనల్ ర్యాండమ్ ఫీల్డ్, ఇది ప్రాబబిలిటీకి అప్రోచ్. ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్. సో ఇక్కడ మనం ఇక్కడ యూస్ చేసే ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ఈ మోడల్స్ కి మనం డేటా ఇచ్చి మనము ప్రాసెస్ చేస్తాం. సో ఇక్కడ డేటా యూసేజ్ ఎలా ఉంటుంది, జనరేటివ్ మోడల్స్ లో మోర్ అజంప్షన్స్ ఉండాలి, మోర్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉంటే సరిపోతుంది. డిస్క్రిమినేటివ్ యాక్యురసీ ఎలా ఉంటుంది, యాక్యురసీ అంటే ఆ మోడల్ ఎంత కరెక్ట్ గా మనకి అవుట్పుట్ ఇస్తుందంటే లెస్, లోవర్ ఇన్ ప్రాక్టీస్. డిస్క్రిమినేటివ్ ఏంటి, హయ్యర్, ఓకే, హయ్యర్ అక్యురసీ. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది, జనరేటివ్ మోడల్ లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డిస్క్రిమినేటివ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇది డిఫరెన్స్. ఈ పాయింట్స్ రాసేటప్పుడు మీరు ఎలాబరేట్ చేసి రాయాలి. ఫస్ట్ దాని డిస్క్రిప్షన్ ఏంటి, దాని గోల్ ఏంటి, ఎగ్జాంపుల్స్, డేటా యూసేజ్, యాక్యురసీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో కన్క్లూజన్ ఏంటంటే జనరేటివ్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ మోడలింగ్ అండ్ స్ట్రక్చర్. మోడలింగ్ స్ట్రక్చర్ కి ఇది బెటర్ గా ఉంటుంది. డిస్క్రిమినేటివ్ ఏంటంటే క్లాసిఫికేషన్ కి బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ టోకెనైజేషన్ అడిగారు. టోకెనైజేషన్ అంటే ఏం లేదు, ఒక సెంటెన్స్ ని వర్డ్స్ లాగా డివైడ్ చేసి దాని మీనింగ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఒక సీక్వెన్స్ లాగా ఇస్తుంది. సో ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే టోకెనైజేషన్ అండ్ ఫ్రేజింగ్. ఇక్కడ మనకి ఏం అడిగారంటే టోకెనైజేషన్ అండ్ పార్సింగ్ ఛాలెంజెస్ ఇన్ మల్టీలింగ్వల్ కంటెంట్. అంటే ఇక్కడ టోకెనైజేషన్ ఛాలెంజెస్ రాయాలి, పార్సింగ్ యొక్క ఛాలెంజెస్ రాయాలి, దాని తర్వాత వాటికి ఇఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ కూడా రాయండి. సో ఇక్కడ నేను రాసినట్టు అంత సింపుల్ గా ఉండొద్దు, కొంచెం ఎలాబరేట్ చేస్తూ రాయండి. టోకెనైజేషన్ లో ఏంటంటే స్పేసెస్ ఉండవు, కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి లైక్ హిందీ, ఇంగ్లీష్. అంబిగ్విటీ ఉంటుంది, అంటే సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్స్ రాయండి. పార్సింగ్ కి కూడా ఛాలెంజెస్ రాయండి. ఛాలెంజెస్ ఏంటంటే డిఫరెంట్ గ్రామర్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫ్రీ వర్డ్ ఆర్డర్ ఉంటుంది, మార్ఫలాజికల్ రిచ్నెస్, అంబిగ్విటీ ఇన్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో దానికి ఒక ఎగ్జాంపుల్. సో దానికి సొల్యూషన్ ఏంటి అది కూడా రాయండి. సో 5A వచ్చేసరికి షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్ అల్గోరిథం. ఇక్కడ ఏంటి మనకు కాన్సెప్ట్ రాయాలి. ఫస్ట్ యూజెస్ అ స్టాక్ అండ్ ఇన్పుట్ బఫర్ టు బిల్డ్ పార్స్ ట్రీ. ఇక్కడ మనకు జరిగే ఆపరేషన్స్ ఏంటంటే షిఫ్ట్, రెడ్యూస్, యాక్సెప్ట్. మనకు నేమ్ లోనే షిఫ్ట్, రెడ్యూస్ ఉంది కాబట్టి షిఫ్ట్ అంటే మూవ్ ఇన్పుట్ టు ద స్టాక్, ఇన్పుట్ ని స్టాక్ లోకి
పంపిస్తుంది. రెడ్యూస్ అంటే సింబల్స్ని రీప్లేస్ చేస్తుంది. యాక్సెప్ట్ అంటే పార్సింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈట్స్ ఫుడ్ అని ఉంది కదా, సో ఇక్కడ షీ ఈట్స్ దీన్ని మనం షిఫ్ట్ చేస్తున్నాం స్టాక్లోకి. దెన్ రెడ్యూస్లో ఏమవుతుంది, వర్బ్ ఫ్రేజ్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. వీఆర్ రీప్లేసింగ్ సింబల్స్ విత్ గ్రామర్ రూల్. సో దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ రాయండి. ప్రాబబిలిస్టిక్ CFG అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్ ప్రాబబిలిటీస్ టు గ్రామర్ రూల్స్ అంటే ఫస్ట్ దీని డెఫినేషన్స్ రాసి ఎగ్జాంపుల్ రాయండి. ప్రాబబిలిటీ ఉంటుంది ఇందులో. ఇక్కడ అంబిగ్విటీ రిజల్యూషన్ యూజ్ చేస్తుంది అంటే ఏంటో రాయాలి, మళ్ళీ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ 6th వన్కి వస్తే వర్డ్ సెన్స్ డిస్అంబిగ్యుయేషన్. ఇందులో మనకు మెథడ్స్ అడిగారు. సో ఈచ్ మెథడ్ ఏంటంటే ఒకటి నాలెడ్జ్ బేస్డ్, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ 3 లెర్నింగ్ మోడల్స్ గురించి మీరు చెప్పాలి, ఎలాబరేట్ చేస్తూ రాయాలి. ఇంకేంటి, సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది, ఎగ్జాంపుల్ ఏంటో రాయాలి. 7th వన్ ఏంటి, ఎంటిటీ అండ్ ఈవెంట్ రెజల్యూషన్ ఇన్ NLP. సో ఎంటిటీ రిజల్యూషన్ ఏంటి, దట్ ఈస్ నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ ప్లస్ కోరిఫరెన్స్, వాటికి సంబంధించిన స్టెప్స్, ఎగ్జాంపుల్. అండ్ అందులో ఉన్న మెథడ్స్ ఏంటి, రూల్ బేస్డ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. అండ్ ఈవెంట్ రెజల్యూషన్ అంటే ఏంటి, దాని స్టెప్స్, ఎగ్జాంపుల్ రాయాలి. 8th వన్కి వస్తే ప్రాప్ బ్యాంక్. చెప్పాను కదా, ఇట్ ఇస్ అ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో దాని ఐడియా ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి. సో ఎక్కడ యూస్ చేస్తాము, దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ రాయాలి. మీనింగ్ రిప్రజెంటేషన్ అండ్ ఇట్స్ నీడ్. సో మీనింగ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, మీనింగ్ రిప్రజెంటేషన్ అంటే ఒక మీనింగ్ఫుల్ న్యాచురల్ లాంగ్వేజ్ మెషిన్ అండర్స్టాండ్ చేసుకునేలాగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అందులో ఏముంటాయి, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఉంటుంది, సిమాంటిక్ నెట్వర్క్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, అండ్ కాన్సెప్చువల్ డిపెండెన్సీ ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. సో రామ్ ఈట్స్ మ్యాంగో అని ఉంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఫస్ట్ ఈట్ అంటే అదొక వర్బ్ ఫామ్, దాన్ని మనం బిఫోర్ బ్రాకెట్స్ పెట్టుకొని టూ ఆబ్జెక్ట్స్ ని మనం ఇన్సైడ్ ద బ్రాకెట్ రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇదేంటంటే ఒక మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే అన్అంబిగ్యూయస్, ఎక్స్ప్రెసివ్, కాంపిటబిలిటీ, సపోర్ట్స్ ఇన్ఫరెన్స్. అండ్ ఎందుకు మనకి మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్ ఎందుకంటే టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ బియాండ్ సింటాక్స్, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్స్, డిస్అంబిగ్యుయేషన్. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే చాట్ బోట్స్, మెషిన్ లెర్నింగ్, క్వశ్చన్ ఆన్సర్స్, ఇందులో యూజ్ అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్ బేస్డ్ వర్సెస్ ఫ్యాక్టర్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇందులో కూడా బేసిస్ ఏంటి, దాని రిప్రజెంటేషన్ ఏంటి, ఇందులో మనకి డయాగ్రామ్స్ ఉంటాయి, వాటిని డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది, దాని మోడల్స్ ని మీరు ఎగ్జాంపుల్ తో బేస్ చేసుకొని ఎలాబరేట్ చేస్తూ రాయండి, మీకు వచ్చేస్తుంది. మాక్సిమం ట్రై టు రైట్ మోర్ కంటెంట్. ఇది సైడ్ హెడింగ్స్ లాగా పెట్టుకొని కంటెంట్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే సింటాక్స్ బేస్ లో బెటర్ గ్రామర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఫ్యాక్టర్డ్ లో క్యాప్చర్స్ మోర్ లింగ్విస్టిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ డిమాన్స్ట్రేటివ్ రెఫరెన్స్. సో డిమాన్స్ట్రేటివ్ రెఫరెన్స్ అడిగినప్పుడు దాని డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, టైప్స్, ఇంపార్టెన్స్. ఇక్కడ డిమాన్స్ట్రేటివ్ అంటే దిస్, దట్, దోస్, దీస్ ఇలాంటి వర్డ్స్ ని మనం ఏమంటున్నాం అంటే డిమాన్స్ట్రేటివ్ రెఫరెన్స్ అంటున్నాం. ఇక్కడ ఐ బాట్ అ బుక్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ దిస్ అంటే ఏంటి, బుక్. సో ఇలాంటివి మనము డిమాన్స్ట్రేటివ్ రెఫరెన్సెస్ అంటాం. నెక్స్ట్
అనాఫోరా రెజల్యూషన్ అడిగారు. అనాఫోరా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, రవి వెంట్ హోమ్, హీ స్లెప్ట్. హీ అంటే ఎవరు ఇక్కడ? రవి. సో ఫైండింగ్ ద యాంటీసిడెంట్ ఆఫ్ ఎ ప్రనౌన్ ఆర్ రెఫరింగ్ ఎక్స్ప్రెషన్. అంటే ఫస్ట్ మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత దాన్ని ప్రొనౌన్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఏమంటున్నాం అంటే అనాఫోరా రెజల్యూషన్ అంటాం. ఇందులో మనకు రూల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, లైక్ రూల్ బేస్డ్, హాబ్స్ అల్గోరిథం, సెంటరింగ్ థియరీ, మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నీ మెథడ్స్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్స్, ఇవి ఎక్కడ యూస్ చేస్తాం? చాట్ బోట్స్, టెక్స్ట్ సమ్మరైజేషన్, మెషిన్ ట్రాన్స్లేషన్. సో ఇది ఇంకొక R18 రెగ్యులేషన్ క్వశ్చన్ పేపర్. సో ఇందులో మనకు ఎనీ 5 రాయమని చెప్పారు. అమాంగ్ 8 ఏవైనా 5 రాయమని చెప్పారు. మార్క్స్ కూడా ఇక్కడ డివైడ్ చేశారు. ఏకి 7, బికి 8. సో దిస్ ఇస్ ద మోడల్ పేపర్, గో త్రూ ఇట్, ఎలా అడిగారు క్వశ్చన్స్ అనేది. ఇది ఇంకొక R18 రెగ్యులేషన్, ఫిబ్రవరి. ఈ ప్రీవియస్ ది ఆగస్ట్, ఇది ఫిబ్రవరి. ఇందులో కూడా 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్, అంటే ఒక్క క్వశ్చన్ 15 మార్క్స్ ఉంది. సో దట్స్ ఇట్. సో ట్రై టు ప్రాక్టీస్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, మీకు మాక్సిమం అందులోనే కవర్ అయిపోతాయి. అండ్ ఎలాబరేట్ చేస్తూ రాయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. డౌట్స్ ఉన్నాయా? ఎస్. If you don't have any doubts, you can study and we can exit the meeting. Can I get any responses? Is that clear, everyone? If you have any questions, you can post in the chat box. So nothing is there to worry about NLP. It is all about elaborate చేసి రాయాలి. Maximum you have to give the examples, advantages, disadvantages, ఇవన్నీ ఇచ్చి ఎలాబరేట్ చేస్తూ రాయాలి. సో ఇదంతా థియరాటికల్ సబ్జెక్ట్, కాన్సెప్ట్ తెలిస్తే మనము as many as examples we can write. Okay, so that's it for today. Prepare well and all the best for your exam. You can leave the meeting now. Thank you, everyone.